డియర్ స్టూడెంట్స్, మీకు ఫిఫ్త్ సెమిస్టర్లో ఫిఫ్త్ పేపర్ వచ్చేటప్పటికి యానిమల్ బయోటెక్నాలజీ. ఈ యానిమల్ బయోటెక్నాలజీలో ఫస్ట్ యూనిట్లో మీకు రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్ అనేది ఫస్ట్ టాపిక్గా ఉంది. ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్ గురించి మీరు ఇంటర్మీడియట్లో కూడా మేబీ విని ఉండొచ్చు. అయితే ఇక్కడ ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ గురించి డీటెయిల్గా చదువుకుందాము ఈ సెమిస్టర్లో. ఇంకా రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్ అంటే ఏంటి, ఆ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యొక్క పాత్ర ఏంటి అనేది, వాటి యొక్క రకాలు ఏమేమి రకాలు ఉన్నాయో దీంట్లో తెలుసుకుందాము. ఓకే, ఇంకా రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. వాట్ ఆర్ ద రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్? వీటినే మనం బయలాజికల్ సీజర్స్ అంటాము, అదేవిధంగా మాలిక్యులర్ సీజర్స్ అంటాము, లేదా జీవ కత్తెరలను కూడా అంటాము. ఈ జీవ కత్తెరలు వచ్చేటప్పటికి స్పెసిఫిక్ సైట్స్, ఎక్కడ స్పెసిఫిక్ సైట్స్, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ తీసుకుని ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్లో ఖచ్చితమైన స్థానాల వద్ద కత్తిరిస్తాయి. అంటే వీటిని డిఎన్ఏ ముక్కలుగా విభజన చేస్తుంది. అంటే డిఎన్ఏ అసలు ముక్కలుగా ఎందుకు చేయాలి అంటే కనుక మనకి ఏదైతే వాంఛిత జన్యు ఉందో దానిని మనం సెపరేట్ చేయడానికి ఉపయోగించే ఎంజైమ్లే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్. ఓకే, ఇవి ఎక్కడ ఉంటాయి, అవైలబిలిటీ ఎక్కడ ఉంటుంది అంటే కనుక మనకి అందరికీ తెలిసిన ప్రోకారియోటిక్ సెల్స్ తెలుసు కదా మీకు. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో వాటిల్లో కూడా మనకి ప్లెంటీగా అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఇవి బాగా ఎక్కువగా మనం ఎందులో ఉపయోగిస్తూ ఉంటాం అంటే కనుక ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఆల్రెడీ మీకు చెప్పాను, టెక్నాలజీలో ఉపయోగిస్తాము. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఏదైతే డిజైర్డ్ జీన్ ఉందో ఆ డిజైర్డ్ జీన్ని సపరేట్ చేయడానికి, కత్తిరించడానికి ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సరే, వీటి యొక్క పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకుందాము. బ్యాక్టీరియాలో ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్టీరియాని బ్యాక్టీరియోఫేజస్ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్టీరియోఫేజ్ అంటే వైరస్లు, వాటి నుంచి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. అట్లాగే సెల్ఫ్ రెప్లికేషన్ అంటే ప్రతికృతి అంటాం కదా, ఆ ప్రతికృతి జరగకుండా అడ్డుకుంటూ ఉంటాయి అన్నమాట ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్. తర్వాత వీటి యొక్క హిస్టరీ చూసినట్టయితే కనుక, చరిత్ర చూసినట్టయితే కనుక, దీన్ని మొట్టమొదటిగా 1970లో HIND2 అనే ఎంజైమ్ని సపరేట్ చేశారు, రికగ్నైజ్ చేశారు, కనుగొనడం జరిగింది. ఇది మాత్రమే కాదు, ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ తర్వాత అనేక ఎంజైమ్స్ని వాళ్ళు ఐసోలేట్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటినీ కూడా వాటి యొక్క క్యారెక్టర్ని బట్టి సపరేట్ చేయడం జరిగింది. ఇవి ఎన్ని ఉండడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి అంటే కనుక 3000 రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి ఐసోలేట్ చేయడం జరిగింది. అందులో 600 మాత్రం మనకి మార్కెట్లో అవైలబిలిటీ అనేవి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో ఉపయోగిస్తూ ఉంటారు. వీటి యొక్క మెకానిజం చూసినట్టయితే కనుక ఎలా ఉంటుంది అంటే, ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ బైండ్ చేస్తాయి, స్పెసిఫిక్ సైట్స్. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితమైన స్థానాల వద్ద మనం ఏవైతే డిజైర్డ్ జీన్ని కత్తిరించాలి, సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఖచ్చితమైన స్థానాల వద్ద ఇవి కత్తిరిస్తూ ఉంటాయి. అంటే వాటి మధ్య ఉన్న ఫాస్ఫేట్ బాండ్స్ని, షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైడ్రోలైజ్ చేస్తాయి. హైడ్రోలైజ్ చేయడం ద్వారా సపరేట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి మీ అందరికీ తెలుసు, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఒక ఎండ్ 3 ఎండ్ అంటాము, మరొక ఎండ్ని 5 ఎండ్ ఆర్ 5 ప్రైమ్ అని కూడా అంటాము. 3 ప్రైమ్ దగ్గర ఎప్పుడు కూడా హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుంది, అట్లాగే 5 ప్రైమ్ దగ్గర ఎప్పుడు కూడా ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. తెలుసు కదా మీ అందరికీ, ఫాస్ఫేట్ గ్రూప్. అలాగే OH గ్రూప్ 3 ప్రైమ్ దగ్గర వచ్చేటప్పటికి OH గ్రూప్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఫాస్ఫేట్ని సపరేట్ చేసి వీటిని తిరిగి ఎనీలింగ్ అవ్వకుండా కాపాడడానికి ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి కూడా ఉపయోగిస్తూ ఉంటాయి. ఇంకా ప్లైండ్రోమిక్ సీక్వెన్స్ అంటే ఎలా ఉంటాయి, కత్తిరించిన ముక్కలు ఎలా ఉంటాయి, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే కనుక చూడండి, మిర్రర్ లైక్ ఇమేజెస్ చూడండి. అంటే ఒకదాన్ని పోలి ఒకటి ఉంటాయి. సపోజ్ మనం తీసుకుందాము, మీ అందరికీ తెలుసు,
ఇక్కడ GTAAG అన్నాము. GTAAG అంటే గ్వానైన్, థైమిన్, ఎడినైన్, థైమిన్ అండ్ గ్వానైన్. ఇప్పుడు ఇది ఈ గ్వానైను, థైమిన్ను, ఎడినైను, థైమిన్ను అట్లాగే గ్వానైను, వీటికి కాంప్లిమెంటరీ ఏమేమి ఉంటాయి? గ్వానైన్కి సైటోసిన్ ఉంటుంది, థైమిన్కి ఎడినైన్ ఉంటుంది, అట్లాగే ఎడినైన్కి థైమిన్ ఉంటుంది, ఎడినైన్కి మళ్ళీ థైమిన్ ఉంటుంది, అట్లాగే గ్వానైన్కి వచ్చేటప్పటికి ఏముంటాయి? సైటోసిన్ ఉంటుంది, అంతే కదా. వీటిని ఇన్వర్టెడ్ అంటే తిరగేసినట్టుగా కత్తిరించబడుతుంది. ఏవి? ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్. ఇప్పుడు ఈ కత్తిరించిన ముక్కలు ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్ అంటే చూడండి ప్రతిబింబింప చేస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇంతకు ముందు ప్రీవియస్ స్లైడ్లోనే చెప్పాను. గ్వానైన్, ఎడినైన్, థైమిన్, సైటోసిన్ వచ్చింది అనుకోండి. దీని కాంప్లిమెంటరీగా ఏముంటాయి? గ్వానైన్కి సైటోసిన్ ఉంటుంది, ఎడినైన్కి థైమిన్, అట్లాగే ఎడినైన్కి ఒక థైమిన్, అట్లాగే థైమిన్కి ఎడినైన్, థైమిన్కి మళ్ళీ అగైన్ ఎడినైన్, అట్లాగే సైటోసిన్కి గ్వానైన్ ఉంటాయన్నమాట. ఇవి కత్తిరిస్తాయి అని చెప్పాం కదా, మీరు సపరేట్ చేస్తాయి. డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏని మొక్కలుగా కత్తిరిస్తాయని చెప్పుకున్నాం కదా. ఈ కత్తిరించడం అనేది, ఈ కట్ చేయడం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే టూ టైప్స్ ఉంటుంది. ఒకటి ఎలాంటి ఫ్రాగ్మెంట్స్ ఏర్పడతాయో చెప్తున్నాను. ఒకటి బ్లంట్ ఎండ్ ఫ్రాగ్మెంట్స్, రెండోది స్టిక్కీ ఎండ్ ఫ్రాగ్మెంట్స్. బ్లంట్ ఎండ్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఏంటో చెప్తాను. మొద్దు అంత్యాలు కలిగిన ముక్కలు, అలాగే జిగురు అంత్యాలు కలిగిన ముక్కలుగా చెప్పుకుంటాం. ఫస్ట్ వన్ చూసినట్టయితే కనుక మీరు ఇది మొద్దు అంచాలు కలిగిన ముక్కలు ఏర్పడ్డాయి. ఇక్కడ జిగురు అంచాలు కలిగిన ముక్కలు ఏర్పడడం జరిగింది. ఓకే, ఇవి బ్లంట్ ఎండ్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం ఉండండి, చెప్తున్నాను. ఇవి డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏని స్ట్రైట్గా చూడండి. ఇక్కడ మీకు ఈ స్లైడ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి. బ్లంట్ ఎండ్స్ యొక్క కత్తిరింపు ఎలా ఉంది, ఫ్రాగ్మెంట్స్ ఎలా ఏర్పడ్డాయి? మొద్దు అంచాలు కలిగిన ముక్కలు ఏర్పడ్డాయి. చూడండి, ఇక్కడ మొద్దు అంచాలు కలిగిన ముక్కలు ఏర్పడ్డాయి. మొద్దు అంచాలు కలిగిన ముక్కలు ఇవి ఎందుకు ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఎంజైమ్స్ అంటే కనుక, అంటే అన్ని ఎంజైమ్స్ మొద్దు అంచాలు కలిగిన ముక్కల్ని ఏర్పరుస్తాయా, లేకపోతే అన్ని ఎంజైమ్స్ జిగురు అంచాలు కలిగిన ముక్కల్ని ఏర్పరుస్తాయా అంటే కాదు. కొన్ని ఎంజైమ్స్ మాత్రమే మొద్దు అంచాలు కలిగిన ముక్కల్ని ఏర్పరుస్తాయి. అట్లాగే మరికొన్ని ఎంజైమ్స్ మాత్రమే, రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ మాత్రమే జిగురు అంచాలు కలిగిన ముక్కల్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ నెక్స్ట్ స్లైడ్లో చూసినట్టయితే కనుక ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? స్టిక్కీ ఎండ్స్ చూడండి. స్టాగ్డ్ కట్స్ అంటే స్టిక్కీ ఎండ్స్ కలిగిన జిగురు అంచాలు కలిగిన రెండు ఫ్రాగ్మెంట్స్ మనకి ఏర్పడ్డాయి. రెండు ఫ్రాగ్మెంట్స్, ఇదొకటి చూడండి. ఇవి ఉపయోగిస్తాయి. స్టిక్కీ ఎండ్స్ యూజ్ఫుల్లా ఆర్ బ్లంట్ ఎండ్ యూజ్ఫుల్లా అని చూసినట్టయితే కనుక మనకి ఈ జిగురు అంచాలు కలిగిన ఈ ముక్కలు అనేవి ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్టిక్కీ ఎండ్స్ కలిగిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేరే డిఎన్ఏ తోటి ఈజీగా కంబైండ్ అవ్వడానికి, అతుక్కోవడానికి ఈజీగా సులువుగా ఉంటుంది. అదే బ్లంట్ ఎండ్స్ అనుకోండి కొంచెం డిఫికల్ట్ అది. తర్వాత ఇప్పుడు ఏర్పడినవి ఈ జిగురు అంచాలు కలిగిన ముక్కలు ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా స్టిక్కీ ఎండ్స్. అందులో మళ్ళీ చూసినట్టయితే కనుక ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఐసోషైజోమర్స్ ఒకటి ఉంటుంది, అట్లాగే నియోషైజోమర్స్ అంటాము. ఈ ఐసోషైజోమర్స్ వచ్చేటప్పటికి ఒకసారి ఈ స్లైడ్ చూడండి అందరూ కూడా. ఈ ఐసోషైజోమర్స్లో వచ్చేటప్పటికి ఈ క్లీవేజింగ్ సైడ్స్ ఎలా ఉంటాయంటే చూడండి, ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుంది చూడండి. ఈ పైన ఉన్న సీక్వెన్స్ కింద ఉన్న సీక్వెన్స్కి ఎగ్జాక్ట్గా మిర్రర్ ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదే ఇంకా ఇది ఐసోషైజోమర్స్ అంటాము. నియోషైజోమర్స్ అంటే కనుక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని నియోషైజోమర్స్ అని చెప్తూ ఉంటాము. ఇంకా నామిన్క్లేచర్ వచ్చేటప్పటికి, నామిన్క్లేచర్ అంటే నామీకరణము. ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్కి అనేక ఎంజైమ్స్ని వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. అలా ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రతి దానికి కూడా ఒక పేరు పెట్టడం జరిగింది. ఈ పేరు పెట్టడాన్ని మనం ఏమంటాం అంటే నామిన్క్లేచర్ లేదా నామీకరణగా చెప్పుకుంటాం.
మీ అందరికీ తెలుసు, ప్రతి జీవికి కూడా ఒక బైనామియల్ నామింక్లేచర్ అయితే ఉంది. ప్రతి జీవికి కూడా ద్వినామ నామీకరణ ఎలా అయితే ఉందో అలాగే ప్రతి ఎంజైమ్కి కూడా నామీకరణ చేయడం జరిగింది. ఇక్కడ ఎలా నామీకరణ చేయడం జరిగిందో ఒకసారి చూద్దాము. ఎంజైమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన ఎంజైమ్ని ఏ బ్యాక్టీరియా నుండి ఎక్స్ట్రాక్ట్ చేశారు, వాటి యొక్క జాతి ఏమిటి, ప్రజాతి ఏమిటి, ఒక స్ట్రైన్ ఏమిటి, అంటే జీనస్ ఏమిటి, స్పీసీస్ ఏమిటి, స్ట్రైన్ ఏమిటి అనేది ఐడెంటిఫై చేసి వాటి పేరు మొట్టమొదటి ఉన్న అక్షరాలతోటి వాటి పేరుని పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఈ కోర్ 1 తీసుకున్నట్టయితే కనుక ఈ రిజంబుల్స్ ఎచ్చురీషియా చూడండి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే సి రిజంబుల్స్ కోలై. ఆర్ వచ్చేటప్పటికి అది స్ట్రైన్ అని చెప్పాను కదా, అది RY13 స్ట్రైన్. ఇంకా తర్వాత ఆర్ తర్వాత ఉన్నది నంబర్ ఆఫ్ ఎంజైమ్స్ విచ్ ఆర్ సెక్రీటెడ్ ఫ్రమ్ ఈ కోలై బ్యాక్టీరియా. నంబర్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, ఎన్ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అయితే ఈ ఈకోరీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారో వాటి యొక్క నంబర్ అనేది చిట్ట చివర ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ కోర్ 1 అంటాం, లేదా ఈకోరీ అని కూడా అంటూ ఉంటాము. ఇది మనకి నామింక్లేచర్ గురించి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, మనం రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్లో నామింక్లేచర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా జీనస్ లెటర్ అవుతుంది. అట్లాగే సెకండ్ థర్డ్ లెటర్స్ వచ్చేటప్పటికి స్పీసీస్ లెటర్స్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేటప్పటికి స్ట్రెయిన్ అవుతుంది. తర్వాత ఉన్న నంబరు ఎన్నైతే వాటి నుంచి ఆ బ్యాక్టీరియా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసామో వాటి యొక్క నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్ 1. ఓకే, ఇంకా టైప్స్ ఏమేమి ఉన్నాయి, రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యొక్క టైప్స్ ఏమేమి ఉన్నాయి అంటే టైప్ 4 వరకు ఉంటుంది. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 4 రకాలుగా విభజించడం జరిగింది. వీటిని కేటగిరీస్ చేసి ఎలా కేటగిరీస్ చేశారు, దేన్ని బేస్ చేసుకొని కేటగిరీస్ చేశారు అంటే కనుక వాటి యొక్క కంపోజిషన్స్ని, అట్లాగే వాటికి అవసరమైన కోఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోఫ్యాక్టర్ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కేటగరైజేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా వాటి యొక్క నేచర్ని, వాటి యొక్క స్వభావాన్ని ఆధారంగా చేసుకొని, అలాగే అవి ఎక్కడైతే కత్తిరిస్తాయి ఆ స్థానాలని ఆధారంగా చేసుకొని కూడా వీటిని కేటగరైజ్ చేయడం అనేది జరిగింది, పొజిషన్ని. ఓకే, టైప్ 1 ఫస్ట్ టైప్ 1 చూద్దాము. మొట్టమొదటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియేజెస్, అందులో ఫస్ట్ టైప్ 1 చూద్దాము. ఈ టైప్ 1 వచ్చేటప్పటికి ఇవి కూడా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెసే. అయితే ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ పని చేయడానికి వీటికి ఏం కావాలి అంటే కనుక ఏటీపీ కావాలి, అట్లాగే మెగ్నీషియం కావాలి, ఏటీపీ కావాలి, అట్లాగే మెగ్నీషియం కావాలి. వీటితో పాటుగా కోఫ్యాక్టర్స్ చూడండి, ఎడినోసిల్ మిథియోనైన్ అనేది కూడా అవసరమవుతుంది. ఇవి లేకుండా ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ పనిచేయదు. ఓకే, ఏమేమి ఉంటాయి అంటే కనుక ఇందులో చూడండి 2 సబ్ యూనిట్స్ ఉంటాయి. ఇందులో వచ్చేటప్పటికి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్లో వచ్చేటప్పటికి అలాగే 2 మెథైలేషన్ సబ్ యూనిట్స్ 2 ఉంటాయి. అన్న స్పెసిఫిక్ సబ్ యూనిట్ వచ్చేటప్పటికి 1 ఉంటుంది. ఇది కూడా రెస్ట్రిక్షన్ ఎంజైమే. ఇది కూడా డిఎన్ఏని కత్తిరిస్తుంది. కాకపోతే ఇది ఖచ్చితమైన పొడవుని కత్తిరించదు. ఎక్కడ ర్యాండమ్గా, అంటే ఎక్కడ పడితే అక్కడ రికగ్నైజేషన్ సైడ్ దగ్గర దూరంగా కత్తిరిస్తూ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ కత్తిరిస్తుంది దానికి నచ్చిన చోట. కానీ టైప్ 2 వచ్చేటప్పటికి టైప్ 2 చూద్దాము ఎట్లా ఉంటుందోను. టైప్ 1 గురించి తెలుసుకున్నాం కదా, ఇంకా టైప్ 2కి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందో చూద్దాము. ఇవి కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఈ రికాంబినెంట్ టెక్నాలజీలో ఉపయోగించే ఎంజైమ్లుగా చెప్పుకుంటాం. ఎందుకు ఇవి ఫ్రీక్వెంట్గా ఉపయోగిస్తారు, వాట్ ఈస్ ద రీజన్ అంటే కనుక దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే రికగ్నైజేషన్ సైట్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఖచ్చితమైన స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఖచ్చితమైన స్థానాల దగ్గర 4 నుండి 8 న్యూక్లియోటైడ్స్ దగ్గరలో ఇది కత్తిరిస్తూ ఉంటుంది ఆ స్థానాల వద్ద. సరే, అంతేకాకుండా ఇది ఏటీపీని ఉపయోగించుకోదు, కానీ దీనికి మెగ్నీషియం అనేది Mg+2 అనేది కోఫ్యాక్టర్గా అవసరమవుతూ ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి ఒకే ఒక సబ్ యూనిట్, ఒకే ఒక ఉపప్రాణమాణం అనేది ఉంటుంది.
ఒకే ఒక ఉపప్రమాణం ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్న టైప్ 1 ఎంజైమ్ కన్నా టైప్ 2 ఎంజైమ్ ఎందుకు పాపులర్ అయ్యిందో మరొకసారి చెప్తున్నాను. ఇది మనకి ఎక్కడైతే రికగ్నైజేషన్ సైట్ ఉందో, ఖచ్చితమైన స్థానాలు ఉన్నాయో ఆ ఖచ్చితమైన స్థానం దగ్గర ఇది కత్తిరిస్తుంది 4 to 8 న్యూక్లియోటైడ్స్ లెంగ్త్లో. ఇది టైప్ 2 గురించి. ఇంకా టైప్ 3 వచ్చేటప్పటికి, టైప్ 3 ఎంజైమ్ వచ్చేటప్పటికి ఇవి కూడా రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్గానే చెప్తూ ఉంటాము. అయితే ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఓకే, ఇది కూడా రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్, ఇవి కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని కత్తిరిస్తుంది. కానీ ఇది 20 నుంచి 30 బేస్ పేర్స్కి అవతల కత్తిరిస్తూ ఉంటుంది. చూడండి, 20 నుంచి 30 క్షార జతలకి దూరంగా కత్తిరిస్తూ ఉంటుంది. ఇలా దూరంగా కత్తిరించడం వల్ల ఏం జరుగుతుంది, మనకి డిజైర్డ్ జన్యువుని సెపరేట్ చేసుకుందామంటే దానితో పాటుగా అవసరం లేని జన్యువు భాగం కూడా మనకి యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇందులో వచ్చేటప్పటికి ఇందులో కూడా సబ్ యూనిట్స్ ఉంటాయి, మోర్ దాన్ 1 సబ్ యూనిట్స్ ఉంటాయి, ఒకటి కన్నా ఎక్కువ ఉపప్రమాణాలు ఉంటాయి. అలాగే దీనికి కూడా కోఫ్యాక్టర్ అవసరం అవుతుంది. తర్వాత ఏటీపీ కూడా కోఫ్యాక్టర్ అవసరం అవుతుంది ఇది చర్య జరుపుకోవడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి టైప్ 4. ఇక్కడ టైప్ 4 ఎంజైమ్ వచ్చేటప్పటికి ఇది కూడా యూజువల్గా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెసే. ఇది కూడా ఖచ్చితమైన స్థానాన్ని సరిగా గుర్తించలేదు, రికగ్నైజేషన్ సైట్ని గుర్తించలేదు. ఇది ఎక్కడ కత్తిరించడానికి ఎక్కడ రికగ్నైజ్ చేస్తుంది ఏ సైట్ని అంటే కనుక చూడండి, 30 BP బేస్ పేర్స్కి అవతల ఇది రికగ్నైజేషన్ సైట్గా గుర్తిస్తుంది. అంటే మనకి ఈ ఎక్స్ట్రా 30 బేస్ పేర్స్ కూడా అవసరం లేని బేస్ పేర్స్ కూడా మనం ఈ ఫ్రాగ్మెంట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్కి యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. అఫ్కోర్స్ ఇది కూడా కత్తిరిస్తుంది, కాకపోతే ఇది కూడా అంత పాపులారిటీ చెందలేదు. ఇప్పుడు మనం 4 చూసుకున్నాం కదా, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 చూసుకున్నాము. ఈ 4 ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ టూల్గా అత్యధికంగా దేన్ని ఉపయోగిస్తూ ఉంటారంటే టైప్ 2 ఎంజైమ్స్ని. ఇవి మాత్రమే ఉన్నాయా టైప్ 2 ఎంజైమ్స్, ఇంకా వేరే ఏమీ లేవా టైప్ 2 ఎంజైమ్స్ అంటే చాలా ఉన్నాయి. ఈక్వరీ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, నామిన్క్లేచర్ చెప్పినప్పుడు నేను. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఎంజైమ్స్ ఉన్నాయి టైప్ 2 ఎంజైమ్స్ వచ్చేటప్పటికి. BAMH1 ఉంది, ఈకోరీ ఉంది, అట్లాగే HIND2, HIND3 ఉంది, అలాగే సాల్ ఉంది. ఇవన్నీ కూడా మనం రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ టైప్ 2 కిందకి వస్తాయన్నమాట. టైప్ 2 ఎంజైమ్స్గా మనం చెప్పుకుంటామన్నమాట. ఇవి ఖచ్చితమైన స్థానాలని గుర్తించడానికి ఈ టైప్ 2 ఎంజైమ్లు అనేవి బాగా ఉపయోగిస్తూ ఉంటాయి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో. ఇంకా అప్లికేషన్స్ చూసినట్టయితే కనుక ఈ ఎంజైమ్స్ యొక్క అప్లికేషన్ జీన్ క్లోనింగ్లో ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. క్లోనింగ్ అంటే మీకు తెలుసు, ఏదైతే మనం క్లోనింగ్ చేయాలనుకుంటున్నామో దానిని పోలిన అనేక కాపీలను పొందడాన్ని మనం క్లోనింగ్గా చెప్పుకుంటూ ఉంటాం కదా. జీన్ క్లోనింగ్లో ఉపయోగిస్తుంది. అట్లాగే బయోటెక్నాలజీ, యాజ్ యూజువల్గా మనం చెప్పుకునే బయోటెక్నాలజీ అంటే అందులోనే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అయినా ఏవైనా అన్నీ కూడా బయోటెక్నాలజీ కిందకే వస్తాయి. మనకి కావలసిన రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమరిజం చూడండి, RFLP రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంగ్త్ పాలిమార్ఫిజం. మనకి కావలసిన ఫ్రాగ్మెంట్స్ని ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ అనేవి కత్తిరించడం జరుగుతుంది. ఇవి మాత్రమేనా? కాదు, ఇంకా ఉంది. మనకి జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ అంటాము. ఈ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్లో కూడా మనం చేయడానికి ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఇవి మీకు రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ గురించి. వీటిలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ అదర్వైజ్ ఎస్ఏ మార్క్స్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది.